నాగబాబు గారికి ఉన్నట్టుండి కోపం వచ్చింది. ఎందుకో ఎవరి మీదో తెలియదు. తాజాగా ఈ ట్వీట్ అయితే సంచలనం సృష్టిస్తున్నటువంటిది. నాగబాబు గారు చేసినటువంటి ట్వీటు సరే మొన్న పిఠాపురానికి సంబంధించిన కింద ఉంది, పైంది వచ్చేటప్పటికి ఏది పిఠాపురం రాపర్తి పోలింగ్ బూత్ని సందర్శించిన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు పోలింగ్ ప్రశాంతంగా సాగింది, పవన్ కళ్యాణ్ గారు విజయమే త్వరవే అన్నది ఒకటి నాగబాబు గారిది ఒక ట్వీట్ అయితే అడ్మిన్ పోస్ట్ అదని చెప్పి వచ్చింది. బట్ స్వయంగా నాగబాబు గారే పెట్టినటువంటి పోస్ట్ అడ్మిన్ పోస్ట్ అయితే అడ్మిన్ పోస్ట్ అనే పెడతారు. పవన్ కళ్యాణ్ విన్నింగ్ పిఠాపురం అన్నటువంటిది కూడా హ్యాష్ ట్యాగులతో అడ్మిన్ పోస్ట్ అని కూడా పెట్టారు. అదే నాగబాబు గారి సొంతది అయితే నాగబాబు కొణిదెల గారి పేరు మీద ఉంది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడే మావాడైనా పరాయి వాడే, మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే. ఇది ఇప్పుడు దీన్ని జన సైనికులు కానీ వీళ్ళు ఏమి అంచనా వేస్తున్నారంటే ఏదైతే దీన్ని లక్ష్మణుడి నవ్వు అని ఒక కథ ఉంది. ఏది అయోధ్యకి చేరుకున్న రాముడు పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన ఎందుకో నవ్వుతారట. దాంతో ఎవరికి వాళ్ళను ఉద్దేశించిన సీతమ్మేమో నేను ఇంతకాలం పాటు అడవిలో ఉండొచ్చాను కదే, ఆయన చెరలో ఉండొచ్చాడు కదా, ఇవాళ రోజున మళ్ళీ రాణి భోగాలు అనుభవిస్తున్నానని నన్ను చూసి నవ్వాడు, నన్ను గురించి ఆలోచించి నవ్వాడని ఆమె అనుకుంటే చివరికి కందమూలాలు తింటే అడవుల్లోకి వెళ్ళి చివరికి భార్యను రక్షించుకోవడానికి ఎంత పోరాడి సాధించావా అని చెప్పి సాధించుకొచ్చి ఇప్పుడు అదేదో రాజభోగం ఏంటని చెప్పి నన్ను చూసి నవ్వాడని చెప్పి రాముడు అనుకుంటున్నాడని, అట్లాగే ఆంజనేయుడు వచ్చేటప్పటికి తన గురించినే వెక్కిరింతగా అనుకున్నారని. ఇది వాస్తవంగా కల్పితం, నిజం కాదు. వామపక్ష భావజాలికులు కల్పించినటువంటి కథ అయి ఉండొచ్చు అది. ఎందుకంటే వాళ్ళ కడుపు మంట అంతా రామాయణం మీద ఉన్న కడుపు మంటతో అట్లాంటి లక్ష్మణ నవ్వు అన్నటువంటి ఒక దీన్ని రాసుకొచ్చారు, ఆ భావజాలంతో కూడినటువంటిది. ఇప్పుడు అట్లాంటిదే ఇది, ఎవరి దోవన వాళ్ళు ఇది అల్లు అర్జున్దే అయి ఉంటుందని చెప్పి అట్లాగే పార్టీలో ఉన్నటువంటి కోవట్లని ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజమన్నది నాగబాబు గారికే తెలియాలి.